అందరికీ నమస్తే అండి. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆఫీస్లో, తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సో ఈ వినతులు స్వీకరించే క్రమంలో ఆయనకు వచ్చిన వినతుల్లో ఎక్కువగా భూ ఆక్రమణల మీదే వస్తున్నాయి. ప్రతి మండలంలో కూడా ఒక భూ ఆక్రమణ ఉంది, భూ కుంభకోణం జరిగింది. గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో దాదాపుగా ప్రతి మండలంలో భూ ఆక్రమణ జరిగింది అని ఆయన చెప్తున్నారు. ఎందుకంటే ఆయనకు వచ్చిన వినతులు ఎక్కువగా భూముల ఆక్రమణలు దాని మీద వస్తున్నాయంట. కాబట్టి ఆయన ప్రతి మండలంలో ఉంది అని చెప్తున్నారు. సో సాక్షాత్తు సీఎం గారి స్థాయిలోనే ఆ కామెంట్ చేశారు. నేనేమంటానంటే, నేను ఒక జర్నలిస్ట్ని, 3 జిల్లాల్లో జిల్లా స్థాయిలో పనిచేశాను. జిల్లా స్థాయిలో అంటే ఆల్మోస్ట్ ప్రతి గ్రామం మీద నాకు పట్టు ఉంటుంది 3 జిల్లాల్లో. అలాగే మిగిలిన చోట్ల కూడా గత 3 ఏళ్ళుగా మన ఛానల్ ద్వారా మన సబ్స్క్రైబర్స్తోనూ మన ఫాలోవర్స్తోనూ ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా చాలా జిల్లాల మీద పట్టొచ్చింది. సో నాకున్న అవగాహన మేరకు మండలానికి ఒక భూ కుంభకోణం కాదు, కొన్ని జిల్లాల్లో ప్రతి గ్రామంలో కూడా భూ కుంభకోణం జరిగింది. కొన్ని నియోజకవర్గాల్లో పర్టికులర్గా ప్రతి గ్రామంలోనూ భూ కుంభకోణం జరిగింది. అండ్ ఇంకొక చిన్న గమనిక ఏమిటంటే, కేవలం 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక మాత్రమే భూ కుంభకోణాలు కాదు, 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక కూడా భూ కుంభకోణాలు మొదలయ్యాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక గ్రామ స్థాయిలో అక్కడక్కడ కొన్ని జరిగాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక పెద్ద స్కాములు అయ్యాయి. టీడీపీ వాళ్ళు పాపం 10 ఎకరాలు 5 ఎకరాలకో మాత్రమే గాలం వేస్తే, వైసీపీ అధికారంలోకి వచ్చాక వందలాది వేలాది ఎకరాలకు గాలం వేశారు. అఫ్కోర్స్ టీడీపీ కూడా అక్కడక్కడ 100 ఎకరాలు వేశారులే, అది వేరే విషయం. సో ఇప్పుడు మొత్తం మీద ఎంక్వైరీ వేయాలి. నిజంగా భూముల అక్రమాల నుంచి బయటపడేయాలి రాష్ట్రాన్ని అంటే, బాధితులను రక్షించాలి అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన భూ అక్రమాల మీద ఒక పెద్ద కమిటీ వేయాలి, ఖచ్చితంగా వేయాలి. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఐఏఎస్లు ఐపీఎస్లు అధికారులుగా ఒక కమిటీ వేసి వాళ్ళకు ఒక 6 నెలలు గడువు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు, మండల స్థాయి నాయకులు లేదా ఎమ్మెల్యేల అనుచరులు, ముఖ్య అనుచరులు వాళ్ళు ఏం చేశారు, ఆ నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే 22A ల్యాండ్స్ ఉన్నాయో, అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయో, ఏనాం భూములు ఉన్నాయో, కాస్త నిషేధిత జాబితాలో ఉన్న భూములు ఏమున్నాయో, వివాదాస్పద భూములు ఏమున్నాయో గుర్తించి వాటిని రెవెన్యూ అధికారులతో బేరసారాలు జరిపి వాటిని ఆన్లైన్లో వాళ్ళ పేరు మీద మార్చుకున్నారు. అలా మార్చుకున్నందుకు ఎంఆర్ఓలకు కొంత ముట్ట చెప్పుకున్నారు. ఆన్లైన్లో భూములు వాళ్ళ పేరు మీద వచ్చేసిన తర్వాత దాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టారు. బ్యాంకులో తాకట్టు పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా చట్టపరంగా భూములు వాళ్ళు అయిపోతాయి. సో అలా తర్వాత రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు, అమ్ముకున్నారు. ఇలా కొన్ని జరిగాయి, కొన్ని బ్యాంకుల్లో తాకట్టుతోనే ఆగిపోయారు. ఇలా చాలా అక్రమాలు జరిగాయి. కేవలం ఆన్లైన్లో డిజిటల్కి ఎంఆర్ఓ చేతిలో ఉంటుంది, ఆయన మార్చేస్తారు. ఏ ఎంఆర్ఓ అయినా దాదాపు రెవెన్యూ శాఖలో అవినీతి జరగదా? ప్రతి ఒక్కరు అవినీతి చేస్తారు. రెవెన్యూ శాఖలో విఆర్ఏలు చేస్తారు, అందిన కాడికి విఆర్ఓలు చేస్తారు, ఎంఆర్ఓలు చేస్తారు. సో వాళ్ళ అవసరం కొద్దీ వాళ్ళకి అందిన కాడికి అలవాటు అయిపోయింది. అది దశాబ్దాల తరబడి అలవాటు అయిపోయింది ఆ వ్యవస్థల అవినీతి. ఆ వ్యవస్థనే కాదు, ప్రతి వ్యవస్థ అలాగే ఉంది ఆ మాటకు వస్తాయి. సో ఇప్పుడు టీడీపీ హయాంలో కూడా ఉదాహరణకు ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఉంది. తెలుగుదేశం పార్టీ హయాంలో నేనే ప్రత్యక్షంగా వెళ్ళి చూసా. పుల్లల చెరువు మండలము, పెద్దారవిడి మండలము, ఆ మండలాల్లో నేనే స్వయంగా చూసా. కొన్ని గ్రామాల్లో ఆన్లైన్లో అక్కడ ఎక్కువగా ఫారెస్ట్ ల్యాండ్ ఉండేది. మార్కాపురం మండలంలోని తొర్లుపాడు, మార్కాపురం నియోజకవర్గంలోని తొర్లుపాడు, అలాగే గిద్దలూరు నియోజకవర్గంలోని అర్ధవీడు, ఈ పశ్చిమ ప్రాంతంలో ఇవన్నీ నేనే స్వయంగా తిరిగి చూశాను. నేనే ఇన్వెస్టిగేట్ చేసి మరి ఆన్లైన్లో రికార్డులు చూసి వాళ్ళు ఎప్పుడు మార్చారనేది చూశాను. ఇవన్నీ టీడీపీ హయాంలో జరిగాయి. ఈవెన్ కనపర్తి, నాగులొప్పలపాడు మండలంలోని కనపర్తి గ్రామంలో కూడా దాదాపుగా 700-800 ఎకరాలు అలాగే అయింది 2015-16లో బీభత్సంగా జరిగాయి. సో దాని మీద అప్పట్లో ఈనాళ్ళు ఎక్కువ వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత వైసీపీ హయాంలో వచ్చిన తర్వాత పెద్ద పెద్ద స్కాములు జరిగాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా కావచ్చు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలులోనే జరిగాయి, జిల్లా కేంద్రంలోనే. సో ఇలా అక్కడ ఇక్కడ లేదు. సో ఇప్పుడు మన రాష్ట్రంలో భూ అక్రమాల్లో 100 స్కాములు జరిగాయి అనుకుంటే, ఆ 100 స్కాముల్లో 70 స్కాములు వైసీపీ వాళ్ళవి, 30 స్కాములు టీడీపీ వాళ్ళవి అని నేను అంట. సో దీని మీద ఈ మొత్తం
ఎంక్వైరీ చేయించి బయటికి తీసుకొస్తేనే రాష్ట్రం భూ ఆక్రమణ నుంచి బయటకు వచ్చినట్టు, భూ ఆక్రమాలు లేని రాష్ట్రంగా మారినట్టు, భూ బాధితులందరికీ కూడా న్యాయం జరిగినట్టు. ఏదో టీడీపీ అధికారంలో ఉంది కదా కాబట్టి ఆ 30% వదిలేసి మిగిలిన 70% మాత్రమే బయటకు తీసుకొచ్చేసి మేము సచ్చీలము అని చూపించుకున్నా అనవసరం. అవి బయటికి చూపించి మళ్ళీ టీడీపీ వాళ్ళు వెళ్ళినా వెళ్తారు. ఎందుకంటే టీడీపీ కూడా అంత సచ్చీలత ఉన్న పార్టీ కాదు కాబట్టి చెప్తున్నా. సో చంద్రబాబు నాయుడు గారు సీఎం స్థాయిలోనే అన్నారు ప్రతి మండలంలో అవినీతి జరిగింది అని. సో నాకు తెలిసినంత వరకు కొన్ని జిల్లాల్లో ప్రతి గ్రామంలో అవినీతి జరిగిందండి, కొన్ని జిల్లాల్లో. సో కొన్ని జిల్లాల్లో ప్రతి మండలంలో అవినీతి జరిగింది, భూ కుంభకోణం జరిగింది. సో ఇప్పుడు ఇది బయటకు తీయాలి, ఇది వాస్తవాలు ఏమిటో బయటకు రావాలి అని కోరుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఉదాహరణలు కూడా కోకోలలో ఏమీ లేదు, చాలా సింపుల్గా మీ భూమిలో రికార్డులు చూస్తే చాలు. మీ భూమిలో ఆన్లైన్ పోర్టల్ ఉంటుంది కదా, దానిలో రికార్డులు చూస్తే చాలు. దానిలో రికార్డులు మనం చూసి ప్రింట్ తీసుకొని ఆ గ్రామంలోని విఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఆర్ఎస్ఆర్ అడంగల్ ఈ 2 కాపీలు చూస్తే చాలు. ఆన్లైన్ ఆర్ఎస్ఆర్ అడంగల్లోనేమో ప్రభుత్వ భూమి లేదా పోరంబోకు భూమి లేదా అసైన్మెంట్ భూమి అని ఉంటుంది. మీ భూమి పోర్టల్లోనేమో ఎవరో ఒక పట్టాదారుడి పేరు ఉంటుంది. ఇదేంటి గవర్నమెంట్ భూమి వీళ్ళ పేరు మీదకి ఎలా మారిందంటే అది ఎప్పుడో ఒకసారి ఆన్లైన్లో పేరు మారిపోయి ఉంటుందన్నమాట. సో ఇవి అనేకం జరిగాయి. వీటన్నింటినీ బయటకు తీసుకొస్తే చాలు. తీయడం బయటకు తీసుకురావడం ప్రభుత్వాలకి చాలా సింపుల్ పని, చాలా సింపుల్ వే. కానీ ఎవరు చేయరు, ఇలా కబుర్లు చెప్పమంటే చెప్తారంతే.